ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుతాక. ప్రియ సోదరి సోదరులారా, ఈ దినము వాక్యమును ధ్యానించుకుందాం. వాక్య నిమిత్తమై కీర్తన గ్రంథము 47వ అధ్యాయం 4వ చరణంలో అంటాడు. 47వ అధ్యాయం 4వ చరణం ఏంటంటే, సమస్తమును ఆయన మన కొరకు ఏర్పరిచి ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, నీవు బాధపడదు. దేవుడు సమస్తమును మన కొరకు ఏర్పరిచి ఉన్నాడు. ఇలా అని చెప్పడా, ఒక చిన్న ఉదాహరణ చెప్తే వినండి. తండ్రి తన కుమారులకు, తన పిల్లలకు ఏమేమి అవసరతలు కావాలో సమస్తము ఆయన ఏర్పరుస్తాడు ముందలే. కానీ ఆ సమయానికి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆ సమయానికి ఆ అవసరతకి తగినట్లుగా దేవుడు కార్యం జరిగిస్తాడు. తండ్రి ఎట్లయితే కాపాడుకుంటాడో, ఎట్లయితే కావాలని సమస్తం ప్రయాసపడతాడో, పరలోకమున్న మన తండ్రి అలాగనే మన గురించి ప్రయాసపడి కష్టపడి మనకి చెమటొచ్చకుండా ఆయన మనల్ని ఏం చేస్తుంది తెలుసా? సమస్తమును సమకూర్చి ఉన్నాడు. నీవేం చేయాలి తెలుసా? దేవుని దగ్గర మొరపెట్టాలి, విశ్వాసం ఉండాలి, అలాగనే ఆయనతో నడవాలి. తండ్రికి దగ్గరగా ఉంటే తండ్రి మీద ఉన్న దీవెనలన్నీ మనకి కదా. అందుకంటాడు, ఆయన సమస్తం ఏర్పరిచి ఉన్నాడు. నువ్వు బాధపడమాకు, ఆయన సమస్తం ఏర్పరిచి ఉన్నాడు. తగిన కాలములో దేవుడు మీకు సమస్తం అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించును గాక.